ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్లను కలిపేలా స్కైవేలు నగరంలో ఎంఎంటీఎస్ సేవలతో పాటు ఆర్టీసీ మెట్రో సేవలను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు, బస్ స్టాప్లతో అనుసంధానం చేసేందుకు పలు ప్రాంతాల్లో స్కైవేలు నిర్మించేందుకు చర్యలు చేపట్టనుంది. మెట్రో స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ స్టేషన్లోకి చేరుకునేలా వీటిని ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు ఎంఎంటీఎస్ స్టేషన్లు సమీపానికి బస్టాండ్లకు తరలించనున్నారు. ఈ మేరకు హెచ్ఎండి ఆధ్వర్యంలో యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఉమ్టా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిందంట. సికింద్రాబాద్ నార్త్, సౌత్, బేగంపేట్, నాంపల్లి, భరత్ నగర్, మలక్పేట్, ఖైరతాబాద్ లాంటి చోట్ల ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్లకు పక్కపక్కనే ఉన్నాయి. 1-6 చోట్ల తప్ప స్టేషన్ లోకి స్కైవేలు లేవు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంఎంటీఎస్ సమీప బస్ స్టాప్లను అనుసంధానం చేసేలా త్వరలో స్కైవేను నిర్మించనున్నారు. సో ఎంఎంటీఎస్ కి మెట్రో స్టేషన్ కి అనుసంధానం చేసి స్కైవేలు కడతారంట. ఎక్కడైతే ఎంఎంటీఎస్ అండ్ మెట్రో స్టేషన్ దగ్గరికి లేవో అక్కడ బస్ స్టాప్లు నిర్మిస్తారంట. దగ్గరలో బస్ స్టాప్ నిర్మిస్తారు, బస్సు సర్వీసులు అక్కడ ఉండేటట్టు. ఎందుకంటే ఎంఎంటీఎస్ కి బస్ స్టాప్స్, బస్ సర్వీసెస్ లేవు, ఆటో షటిల్ సర్వీసెస్ లేవని కొన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లు డెవలప్ కాకుండా అట్లనే మెలిగిపోతున్నాయి. ఎంఎంటీఎస్ రష్ అనేది చాలా తగ్గింది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వీధి విధానాలు ఏర్పాటు చేసి ఎంఎంటీఎస్ ట్రైన్ కి కూడా ఇన్కమ్ అనేది పెరిగేటట్టు చేస్తున్నారేమో. స్టేషన్ లోకి సులువుగా వెళ్లేలా మొత్తం 51 ఎంఎంటీఎస్ స్టేషన్లలో 21 మాత్రమే బస్ స్టాప్లకు కూతవేటు దూరంలో ఉన్నాయి. మిగతావన్నీ దూరంగా ఉండటంతో ప్రయాణికులు వినడం లేదు. బస్ స్టాప్లు ఎంఎంటీఎస్ స్టేషన్లకు దగ్గర మార్చితే ప్రయాణికులు సులువుగా స్టేషన్లోకి చేరుకునేలా రోడ్లు, స్కైవాక్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. బస్ స్టాప్లు స్టేషన్లకు దగ్గర తరలించలేని పరిస్థితి ఉంటే ప్రయాణికులకు తరలించేందుకు తక్కువ రుసుంతో ప్రయాణం సాగించే బ్యాటరీ వెహికల్స్ ఏర్పాటు యోజన ఉందన్నారు.